కృష్ణ జై. ధర్మరాజు గారి యొక్క పౌత్రుడనైనటువంటి నేను రాజ్య పరిపాలన చేస్తుండగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమి మీద విహరించారు. ఆయన పాద ముద్రలు ఇంకా ఈ భూమి మీద వాడిపోలేదు, చిరిగిపోలేదు. కలిపురుషుడు ప్రవేశించి ధర్మాన్ని పతనం చేయడమా, కలిని నిగ్రహిస్తానని గబగబా బయలుదేరి కురుజంగాల దేశాన్ని చేరుకుంటున్నాడు. చేరుకుంటున్న సమయంలో భూమి గోరూపాన్ని పొందింది. ఎప్పుడైనా మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, గోవు ఉండడం చతుష్పాద రూపంలో, అంటే 4 కాళ్ళు ఉన్నటువంటి పశువు రూపంలో ఉంటుంది. కానీ గోవు యొక్క పూజ పశువు యొక్క పూజ కాదు, గోపూజ పశుపూజ కాదు. గోపూజ పరదేవతా పూజ. మీరు పరదేవతకి నైవేద్యం పెట్టారనుకోండి, మీరు భక్తితో ఇస్తే ఆవిడ తింటుంది అని నమ్మకం. కానీ మీరు ప్రత్యక్షంగా పరదేవతకి ఓ అరటిపండు తినిపించాలంటే వర్ణాశ్రమములతో సంబంధం లేకుండా అందరూ అధికారులే. ఎప్పుడు అమ్మవారు గోరూపంలోకి వస్తే గోవుకి చేసిన ప్రదక్షిణం పరదేవతకి చేసిన ప్రదక్షిణం. అందుకే గో పూజకి కల్పం ఉంది. శృంగగిరి పీఠం వారు ప్రచురించారు ఆ కల్పాన్ని, పరమాద్భుతమైనటువంటి కల్పం. అందులో అసలు గోవుకి పూజ చేసేటప్పుడు గోవు యొక్క అంగములలో ఏ అవయవం మీద ఎవరు ఆవహించి ఉంటారో చెప్తారు. చెప్తూ ఆయా అవయవముల మీద పువ్వు వేసి పూజ చేస్తారు. చిత్రం ఏమిటంటే అది చేసేటప్పుడు పంచగవ్యాలు కూడా పాత్రలతో పెట్టి పూజ చేయాలి. అంత అద్భుతంగా పూజ చేసి స్కాంద పురాణాంతర్గతమైనటువంటి వ్యాస మహర్షి కృతమైన గోసూక్తం చదివి పూజ చేస్తారు గోపూజ. అటువంటి గోవు భూమి ఎప్పుడైనా సరే గోరూపాన్నే పొందుతుంది, ఇంకొక రూపాన్ని పొందదు. ఎందుచేత అంటే గోవుకి ఆపద కలిగిందనుకోండి, పరమాత్మ కన్ను ఎరుపు రంగులోకి మారుతుంది. గోవు లేదనుకోండి, అసలు సనాతన ధర్మము నిలబడదు. ఎందుకు నిలబడదు అంటే ఒకటే కారణం, సనాతన ధర్మము దేని మీద ఆధారపడుతుందంటే యజ్ఞం మీద ఆధారపడుతుంది. యజ్ఞము అగ్నిహోత్రం మీద ఆధారపడుతుంది, అగ్నిహోత్రము మంత్రం మీద ఆధారపడుతుంది. మంత్రము తెలిసిన బ్రాహ్మణుడు ఉండొచ్చు, యజ్ఞం చేయడానికి భూశుద్ధికి గోమయంతో అలకాలి. గోమయంతో అలకలేదనుకోండి దేవతలు కూర్చోరు. ఎందుకు కూర్చోరు అంటే భూమికి శుద్ధి ఉంటే తప్ప ఎలా వచ్చి కూర్చుంటారు? కూర్చోలేరు. ఇంతకుముందు ఎవరెవరు అక్కడ తిరిగారో తెలియదు కాబట్టి అక్కడికి వచ్చి దేవతలు కూర్చునే అవకాశం ఉండదు. అలా కూర్చోవాలంటే గోమయంతో అలకాలి, భూశుద్ధి గోమయం చేత జరుగుతుంది. కాబట్టి గోవు లేదనుకోండి, గోమయం ఎక్కడి నుంచి వస్తుంది? పేడ. ఆవు పాలు లేవు, హోమం ఎలా చేస్తారు? నెయ్యి లేదు, హోమం ఎలా చేస్తారు? మంత్రం వచ్చిన బ్రాహ్మణుడు ఉన్నాడు, గోవు లేదు, ఎలా జరుగుతుంది? అందుకే బ్రాహ్మణుడి కన్నా ముందు ఎవరు ఉండాలంటే గోవు ఉండాలి. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. గోవు బ్రాహ్మణుడు ఇద్దరు ఉంటే లోకానికి ఉపద్రవం వచ్చినా ఓ యజ్ఞం చేసి దేవతల యొక్క అనుగ్రహాన్ని మళ్ళీ సాధించి పెట్టి లోకమంతా సుభిక్షంగా ఉండేటట్టు చెయ్యగలరు. కాబట్టి గోవు అంత గొప్పది, గోవు మీద ధర్మం అంతా నిలబడింది. అందుకే యద్గృహే దుఃఖితాగావహ సయాతి నరకన్నరహ. ఏ ఇంట గోవు ఏడుస్తుందో ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఏ ఇంట గోవులు సంతోషపడిపోతుంటాయో, ఏ యజమాని చేసినటువంటి సేవ చేత గోవులు ప్రసన్నమవుతుంటాయో, పరమానందాన్ని పొందుతుంటాయో, అటువంటి వారి వలన ఆ గోవులు సంతోషానికి కారణమవుతున్నాయో, ఆ గోవుల యొక్క సంతోషమునకు కారణమైన వారు ఎవరున్నారో వాళ్ళు దినదినాభివృద్ధిని పొందుతారు. ఎందుచేత అంటే అది పరదేవత యొక్క ప్రీతి. కాబట్టి భూదేవి కూడా ఎప్పుడైనా వెంటనే భగవానుడు పలకాలి అంటే గోరూపాన్ని ధరిస్తుంది, ధరించి నిలబడి పిలుస్తుంది శ్రీమన్నారాయణుణ్ణి. భూమి భూదేవిగా పిలిచిందనుకోండి, చూస్తాననొచ్చు, నాకు తెలుసనొచ్చు. భూదేవి గోరూపాన్ని పొందిందనుకోండి, వెంటనే పలుకుతాడు శ్రీమన్నారాయణుడు. అందుకే ఆవిడ గోరూపాన్ని ధరించింది. ధర్మము వృషభ రూపాన్ని పొందుతుంది. అందుకే వృషభం కనపడినా కూడా సరే, ప్రాతకాలంలో వృషభం కనబడితే చెప్పులు విప్పి వెంటనే నమస్కారం చేయాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.